ట్రిగ్నోమెట్రీ ప్రూవ్ దట్ సమ్. ఒక్క మెథడ్ ఇచ్చి ఫాలో అవ్వండి అన్ని సమ్స్కి అనడానికి లేదు. ఒక్కొక్క సమ్ ఒక్కొక్క మెథడ్లో సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సమ్ చూడంగానే ఇలా సాల్వ్ చేయాలి అని మన చేతులకి తెలియాలంటే ఏం కావాలి? మసిల్ మెమరీ. దానికి కావాలి ప్రాక్టీస్. సో లెట్స్ ప్రాక్టీస్. ఫస్ట్ సమ్ చూస్తే ఇఫ్ 7 sin square a plus 3 cos square a is equals to 4 అని ఇచ్చారు. tan a 1/3 అని చూపించమంటున్నారు. సో ఆటోమేటిక్గా గివెన్ రాసుకున్న తర్వాత ఇక్కడ 3 cos square a ఉంది, ఇక్కడ 7 cos square a ఉంది. ఇక్కడ ఏ పద్ధతిలో సాల్వ్ చేస్తున్నానో చూడండి. 7 sin square a ని నేను 4 sin square a ప్లస్ 3 cos square a అని స్ప్లిట్ చేసి రాస్తున్నాను. 4 + 3 7 అయింది. సో నేను స్ప్లిట్ చేసి రాశాను 7 sin square a and 3 cos square a as it is రాశాను is equals to 4. 4 sin square a. ఈ నెక్స్ట్ 2 టర్మ్స్ లో ఏది కామన్ ఉంది? 3. సో 3 కామన్ తీసుకుంటే నాకు sin square a plus cos square a is equals to 4. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఎస్ మీ అందరికీ తెలుసు ఐడెంటిటీ యూజ్ చేయాలి. సో 4 sin square a ప్లస్ 3 ఇంటూ sin square a ప్లస్ cos square a 1 అని తెలుసు. సో 3 ఇంటూ 1 3నే కావాలి ఏంటి రాసుకోండి is equals to 4. 1 స్టెప్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. సో 4 sin square a ఈ ప్లస్ 3ని ఆ పక్కకు తీసుకొని వెళ్ళండి. 4 minus 3 which is equals to 1. సో నెక్స్ట్ స్టెప్లో ఈ 4ని కూడా ఆ పక్కకు తీసుకొని వెళ్తే sin square a is equals to 1/4 అవుతుంది. మనకి సైన్ వాల్యూ కావాలి అంటే స్క్వేర్ని ఆ పక్కకు ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. సో sin a is equals to square root of 1/4. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఎంత? 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 4 2. సో బేసికల్గా మనకి ఏది వచ్చింది? sin a is equals to 1/2 అని వచ్చింది. మీకు ఆ స్టాండర్డ్ యాంగిల్స్ టేబుల్లో సైన్లో 1/2 ఏ వస్తుంది? ఎస్, sin 30కి వస్తుంది. సో sin a ఈజ్ 1/2ని నేను ఎలా రాస్తున్నా? sin 30 అని రాస్తున్నా. sin 30 degrees. sin క్యాన్సిల్ అయిపోతే ఏ వాల్యూ ఎంత ఉంటుంది? ఏ వాల్యూ ఈజ్ 30 degrees. నౌ ఇప్పుడు సింపుల్. tan a ఈజ్ ఈక్వల్స్ టు a ప్లేస్లో 30 సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ tan 30 we know is 1/√3 అని. ఈ సమ్ మీరు 2 మార్క్స్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏంటిది? ప్రూవ్ దట్ స్క్వేర్ రూట్ ఆఫ్ సీకెంట్ స్క్వేర్ తీటా ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు tan తీటా ప్లస్ కాట్ తీటా. సో యాజ్ యూజువల్గా LHS రాసుకున్నాం. ఎలా సింప్లిఫై చేద్దాం? సో సీకెంట్ స్క్వేర్ తీటా కొసీకెంట్ స్క్వేర్ తీటా ఒకటే ఐడెంటిటీలో వస్తుందా? రాదు. సో అదంతా మనకు తిప్పలేందుకో సీకెంట్ స్క్వేర్ని సింపుల్గా కన్వర్ట్ చేద్దాం. 1/cos స్క్వేర్ తీటా అని రాయొచ్చు. ప్లస్ కొసీకెంట్ స్క్వేర్ తీటాని ఎలా రాయొచ్చు? 1/sin స్క్వేర్ తీటా అని రాయొచ్చు. సో ఎల్సిఎం చేసాము అంటే మనకి ఇక్కడ ఏది వస్తుంది? ఎల్సిఎం sin స్క్వేర్ తీటా ఇంటూ cos స్క్వేర్ తీటా. ఇందులో మనకి కాస్ ఉంది. ఫస్ట్ ఫ్రాక్షన్కి కాస్ స్క్వేర్ ఉంది. సో దీని న్యూమరేటర్తో దేంతో మల్టిప్లై చేయాలి? sin స్క్వేర్ తీటాతో మల్టిప్లై చేయాలి. ప్లస్ ఈ ఫ్రాక్షన్లో sin స్క్వేర్ తీటానే ఉంది. సో దీని న్యూమరేటర్ని కాస్ స్క్వేర్ తీటాతో మల్టిప్లై చేయాలి. విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ sin స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ? 1. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1/sin స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. sin స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. సపరేట్గా న్యూమరేటర్కి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఈస్ 1 square root of sin square theta into cos square theta, sin theta into cos theta. మనకి ఇది వచ్చిందా? RHS రాలేదు. అంటే అర్థం ఏంటి? RHSని కూడా సింప్లిఫై చేయాలి. దీన్ని ఇలానే పెడదాం. సో RHS ఏంటి? RHS మనకి tan theta ప్లస్ cot theta అని ఇచ్చారు. దీన్ని సింప్లిఫై చేస్తే tan తీటాని మనం sin తీటా బై కాస్ తీటా అండ్ కాట్ని కాస్ బై సైన్ అని రాయొచ్చు. కాస్ తీటా
బై సైన్ థీటా ఇలా రాయొచ్చు. ఎల్సిఎం ఏంటి? కాస్ థీటా ఇంటూ సైన్ థీటా, కాస్ థీటా ఇంటూ సైన్ థీటా. ఈ ఫ్రాక్షన్ లో నాకు ఆల్రెడీ కాస్ థీటా ఉంది. సో ఎల్సిఎం లో కాస్ థీటా క్లోజ్ చేస్తే నాకు మిగిలింది సైన్ థీటా. సో సైన్ థీటా ఇంటూ సైన్ థీటా సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ థీటా ఉంది ఈ ఫ్రాక్షన్ లో డినామినేటర్. సో సైన్ థీటా క్లోజ్ చేస్తే నాకు మిగిలింది కాస్ థీటా. కాస్ థీటా ఇంటూ కాస్ థీటా చేస్తే కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఎంత? 1 బై సైన్ థీటా కాస్ థీటా. సో మీరు నోటీస్ చేసినట్టయితే ఎల్హెచ్ఎస్ వాల్యూ 1 బై సైన్ థీటా కాస్ థీటా ఉంది, ఆర్హెచ్ఎస్ వాల్యూ 1 బై సైన్ థీటా కాస్ థీటా ఉంది. సో మనకి ఎల్హెచ్ఎస్ ఇజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ వచ్చింది. హెన్స్ ప్రూవ్. ఈ సమ్ చూడండి, చూడటానికి చాలా పెద్దగా ఉంది, బట్ సాల్వ్ చేస్తే ఓ ఇంతేనా అంటారు. లెట్స్ సి. ఎల్హెచ్ఎస్ ఏంటి? sin a plus cos a by sin a minus cos a plus sin a minus cos a by sin a plus cos a. Too many sines and cos అది ఇచ్చారు మనకి is equals to 2 by 1 minus 2 sin cos square a ప్రూవ్ చేయమన్నారు. ఓకే, ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈస్ గా రాసేసుకోవాలి ఫస్ట్. దెన్ ఏం చేయాలి? 2 ఫ్రాక్షన్స్ ఉన్నాయి, మనం దాన్ని యాడ్ చేయాలి. సో జనరల్ గా అండ్ డినామినేటర్స్ మీరు చూసినట్టయితే సేమ్ లేదు, సైన్ డిఫరెంట్ ఉంది. సో ఏం చేస్తాం? మామూలు నెంబర్స్ లో అయితే ఎల్సిఎం తీసుకుంటాం. ఇక్కడ కూడా ఎల్సిఎంఏ తీసుకోవాలి. ఎల్సిఎం ఏంటి? సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఇంటూ సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. ఈ రెండు డినామినేటర్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చేదే మనకి ఎల్సిఎం. ఈ ఫ్రాక్షన్ కి సైన్ ఏ మైనస్ కాస్ ఏ ఉంది. సో సైన్ ఏ మైనస్ కాస్ ఏ క్లోజ్ చేయండి ఎల్సిఎం నుంచి. ఏది మిగిలింది? సైన్ ఏ ప్లస్ కాస్ ఏ. sin a plus cos a into sin a plus cos a, sin a plus cos a whole square, sin a plus cos a whole square అని రాయాలి. ఇండివిజువల్ గా స్క్వేర్ చేసేయకూడదు. ప్లస్ సింబల్ ఉంది, ప్లస్. ఈ ఫ్రాక్షన్ లో కింద sin a plus cos a ఉంది. సో క్లోజ్ చేయండి sin a plus cos a. మిగిలింది sin a minus cos a. sin a minus cos a into sin a minus cos a అంటే మనకి ఏది మిగులుతుంది? దీన్ని sin a minus cos a హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు చూడంగానే మీకు అర్థమైపోతుంది, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ లో ఉంది. జాగ్రత్తగా ఎక్స్పాండ్ చేద్దాం. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, దీనికి ప్లస్ 2 సైన్ ఏ కాస్ ఏ. చాలా మంది పిల్లలు సైన్ స్క్వేర్ ఏ కాస్ స్క్వేర్ ఏలో ఆగిపోతారు. 2 సైన్ ఏ కాస్ ఏ ఆర్ 2ab ఫామ్ మర్చిపోతారు, చేయొద్దండి. ఓకే, దీన్ని ఎక్స్పాండ్ చేస్తే నాకు వస్తుంది ప్లస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ మైనస్ 2 సైన్ ఏ కాస్ ఏ. సో ఇది ఇంత పెద్ద ఈ ఎక్స్ప్రెషన్ న్యూమరేటర్. ఇప్పుడు డినామినేటర్ ఏ ఫామ్ లో ఉంది? ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో దీన్ని ఎలా రాస్తాను? ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ అని రాస్తాను. ఓకే, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఎంత? 1. సో 1 ప్లస్ ఇంకోటి చూడండి, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ, ఇంకో 1 మైనస్ 2 సైన్ ఏ కాస్ ఏ ప్లస్ 2 సైన్ ఏ కాస్ ఏ క్యాన్సిల్ అయిపోతుంది. సో న్యూమరేటర్ ఇంకేమీ లేదు. అండ్ మనకి సైన్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ ఏ కంపేర్ చేయండి ఆన్సర్తో, ఆర్హెచ్ఎస్తో. ఉత్త కాస్ స్క్వేర్ ఏ ఉంది అంటే సైన్ స్క్వేర్ ఏని మనము కన్వర్ట్ చేయాలి. సో మనకు ఐడెంటిటీస్ మళ్ళీ రాస్తున్నాను, ప్రాక్టీస్ అవుతుంది. ఈ ఐడెంటిటీ తెలుసు, సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఇస్ ఈక్వల్స్ టు 1. సో కాస్ స్క్వేర్ ఆ పక్కకు తెస్తే సైన్ స్క్వేర్ ఏని మనం ఎలా రాయొచ్చు? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ. సో ఇక్కడ ఉన్న సైన్ స్క్వేర్ ఏని నేను 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏగా రాస్తా. ఈ కాస్ స్క్వేర్ ఏ ఈ కాస్ స్క్వేర్ ఏ అలానే రాయాలి. సో దిస్ ఈజ్ ఎలా రాస్తున్నాం? 2 by 1 minus 2 cos స్క్వేర్ ఏ. ఏంటిది? ఇది మన ఆర్హెచ్ఎస్. సో ఎల్హెచ్ఎస్ సింప్లిఫై చేస్తే ఆర్హెచ్ఎస్ కి వచ్చాం. ఈ సమ్ చూడండి,
Sin cube theta plus cos cube theta by sin theta plus cos theta is equals to minus sin theta cos theta. మీకు ఫార్ములా తెలిసింటే 2 స్టెప్స్, ఫార్ములా తెలియకపోతే భయం అవుతుంది. సో ఫార్ములా ఎక్కడుంది? ఇక్కడుంది న్యూమరేటర్లో. ఎలా ఉందో చూద్దాం. సో మనకి 9th స్టాండర్డ్లో నేర్చుకున్నాం a ప్లస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు a క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి. ఇప్పుడు మనకి ఏది కావాలి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సైన్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ థీటా ఏ ఫామ్లో ఉంది? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఈ ప్లస్ 3ab ఈ పక్కకు పంపిస్తే ఏమవుతుంది? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, మైనస్ 3ab ఇంటూ ఇదేది కాదు ఏ ప్లస్ బి అలానే ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో దీని అర్థం ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ మనం ఎలా సింప్లిఫై చేసుకోవచ్చు? ఈ రెండు టర్మ్స్ లో ఏది కామన్ ఉంది? ఏ ప్లస్ బి కామన్ ఉంది. సో ఏ ప్లస్ బి కామన్ తీసుకుంటే మనకి ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మిగులుతుంది, ఇక్కడ ఉట్టి మైనస్ 3ab. కంటిన్యూ టు సింప్లిఫై. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 3ab. సో దీని మొత్తం అర్థం ఏంటి? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని నేను ఎలా రాయొచ్చు? ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 3ab. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ని నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 3ab ఫామ్లో రాయొచ్చు. సో అదే మనం ఇక్కడ యూజ్ చేయాలి. సో సొల్యూషన్ ఎలా రాస్తాము? యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. సైన్ క్యూబ్ థీటా ప్లస్ కాస్ క్యూబ్ థీటా బై సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. ఎల్హెచ్ఎస్ యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫామ్లో ఉంది, ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఫామ్. సో దీన్ని కన్వర్ట్ చేయండి. ఏ ప్లస్ బి అంటే ఏంటి? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా ఇంటూ ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్, సారీ ఇక్కడ మైనస్ ఏబి వస్తుంది. సో మైనస్ ఏబి అంటే మైనస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, క్లోజ్ ద బ్రాకెట్, డివైడెడ్ బై ఏంటి డినామినేటర్? సైన్ థీటా ప్లస్ కాస్ థీటా, సైన్ థీటా ప్లస్ కాస్ థీటా. సేమ్ ఫ్యాక్టర్ ఉంది, క్యాన్సిల్ చేయండి. సో సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఇస్ 1 మైనస్ sin theta into cos theta. 2-step answer. బట్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? మీకు క్యూబ్స్ తెలియకపోతే ప్రాబ్లం వస్తుంది. సో క్యూబ్స్ స్క్వేర్స్ ఆల్రెడీ ఎప్పుడు నేర్చుకొని ఉండండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.